లోపలికి పోయిన తర్వాత నా నా నెంబర్ని తీసుకెళ్ళి ప్రలోభాలకి గురి చేసి తాడిపత్రి చంద్రశేఖర్ వాళ్ళ సుబ్బమ్మ ఇద్దరు వీడియో ఫుటేజ్ చూడండి. ఆమె ఇట్లా పెట్టి తిప్పి ఎత్తి ఇట్లా చూపిస్తుంది. చంద్రశేఖర్ సార్ ఏం చేస్తున్నాడు, ఇదిగో లే లే రా రా వీడియోలో కనపడుతున్నాయి అన్ని. నేను ఎలక్షన్ కమిషనర్ ఒకటే వినియోగించుకుంటున్నాను, ఈ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ మరలా ఈ ఎలక్షన్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా నిన్న జరిగినటువంటి వాడివేడి వాతావరణం నిన్న మనం చూసాం. అయితే తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా రాజుపాలెం ఎంపీటీసీ చల్లా జ్యోతి ఏమని నిన్న ఎంపీపీ అభ్యర్థిగా కూడా కూటమి సపోర్టుతో ఆమె ఎంపీపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగటం జరిగింది. అయితే తన గెలుపును స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు అడ్డుకున్నారని చెప్పి కూడా ఆమె ఈరోజు మీడియా ఎదుట కూడా వాపోవటం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదని, అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యేలే జోక్యం చేసుకొని వన్ సైడ్ ఎన్నికలు జరిగేలా చేశారని చెప్పి కూడా ఆమె కన్నీటి పర్వంతమైంది. అయితే త్రిపురాంతకంలో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా కూడా చల్లా జ్యోతి అదేవిధంగా వైసీపీ తరపు నుంచి ఆళ్ల సుబ్బమ్మ ఇరువురు పోటీ పడగా ఆళ్ల సుబ్బమ్మ చివరి మినిట్లో ఆమె గెలుపు పొందడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కూడా చల్లా జ్యోతి మీడియాతో మాట్లాడటంతో మరోవైపు వైసీపీలో కూడా కలవరం మొదలైందని చెప్పాలి. ఇక్కడ త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికలకు ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ముందు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం బేరీ చేసుకోవాలి. తెలుగుదేశం, వైసీపీ, అదేవిధంగా కూటమి పక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, అదేవిధంగా వైసీపీలోనే రెండు వర్గాలు, వైసీపీ 1, వైసీపీ 2 అంటూ కూడా త్రిపురాంతకంలో జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలోనే వర్గ విభేదాలు గనక లేకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు ఒక వర్గానికి ఎందుకు సపోర్ట్ చేస్తారు అనేది కూడా ప్రజలు జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. త్రిపురాంతకం ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని కూడా చల్లా జ్యోతి ఫైర్ అయ్యారు. ఆమె ఒకసారి ఏమందో మీరే చూడండి. చంద్రశేఖర్ సార్ గారికి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తే మీరు ఈ వర్గము ఆ వర్గము అని ఎన్నడూ లేని విధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిసినప్పటికీ అలాంటి నియోజకవర్గాన్ని నువ్వు సురేష్ వర్గము, తాడిపత్రి వర్గము రెండుగా విభజించి వచ్చిన ఒక్క సంవత్సరానికే వచ్చి విభజించి ఒకే సంవత్సరం నువ్వు వచ్చి ఒక్క సంవత్సరమైంది వచ్చి ఇది మీది సురేష్ వర్గము, తాడిపత్రి వర్గము అని విభేదాలు సృష్టించి పార్టీని చీల్చి త్రిపురాంతకం మండలం అంటే వైఎస్ఆర్సీపీకి అడ్డ అలాంటి త్రిపురాంతకాన్ని నువ్వు వర్గాలుగా చీల్చి సంవత్సరానికే ఇలా మేము ఓన్లీ సురేష్ వర్గము కింద లెక్కేసి మమ్మల్ని సురేష్ వర్గానికి చెయ్యకూడదు అని కక్ష కట్టి 6 నెలలు తన